నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాటి మన అమృతంలో ప్రతిరోజులాగానే 2 చక్కటి రుచికరమైన, సాత్వికమైన, ఆరోగ్యకరమైన వంటలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మరి మీరు కూడా మా అమృతం ప్రోగ్రాం కోసం వెయిట్ చేస్తున్నారా? ఎస్, చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారండి, అమృతం ప్రోగ్రాం చూస్తున్నాము, వంటలు చాలా బాగుంటున్నాయి, చాలా హెల్దీగా ఉంటున్నాయి, సో మేము కూడా తయారు చేసుకుంటున్నాము అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మరి అదే విధంగా ఈ రోజు కూడా 2 అద్భుతమైన వంటలు అనమాట. మరి మొదటి వంటగా మీ అందరి కోసం ఏం పరిచయం చేయబోతున్నాను తెలుసా? మీల్ మేకర్ పులావ్. మీల్ మేకర్ శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్లకు అసలు బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అంటే పనీర్ ఎంత మనకి ప్రోటీన్ కంటెంట్ ఇస్తుందో ఇది కూడా అదే విధంగా వస్తుంది. మరి అటువంటి మీల్ మేకర్తో మనం పులావ్ తయారు చేసుకోబోతున్నాం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దామా? మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా, టమాటా ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మీల్ మేకర్ అనేది చాలా చాలా చక్కగా, అంటే పులావ్ తయారు చేసుకుంటారు, కర్రీస్ తయారు చేసుకుంటారు. ఈ జనరల్గా మనకి 2 కనిపిస్తూ ఉంటాయి. ఇక మీల్ మేకర్ గురించి చెప్పాలి అంటే మీల్ మేకర్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ కే చాలా అధికంగా ఉంటాయి. బోన్స్ ఎదగడానికి, బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి మీల్ మేకర్ చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో అద్భుతంగా ప్రోటీన్ ఉంటుంది. సో శాకాహారం తీసుకునే వాళ్లకు ప్రోటీన్ అంటే మనకి కొన్నే ఉంటాయి, అందులో ప్రథమ స్థానంలో ఈ మీల్ మేకర్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో పెద్దవాళ్ళు కూడా హాయిగా మీల్ మేకర్ని తీసుకోవచ్చు ఏదో ఒక రూపంలో. అంటే చక్కగా చిన్న ముక్కలుగా చంక్స్ దొరుకుతాయి. యాక్చువల్గా ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, చంక్స్ దొరుకుతాయి కాబట్టి చక్కగా పోపులో వేయించేసుకొని కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. మీల్ మేకర్ థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్లకు మాత్రమే కొంచెం తక్కువ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అదొక్కటే అనమాట. అంటే కొంతమందికి సోయా అలర్జీ కూడా ఉంటుంది, కొంచెం గమనించుకోవాలి. అదర్వైజ్ మనకి మీల్ మేకర్, సోయా అంతా ఒకటే. సో మీల్ మేకర్తో చాలా మంచి మంచి అద్భుతమైన పోషక విలువలే ఉంటాయన్నమాట దాంట్లో. మరి అటువంటి మీల్ మేకర్తో మనం ఈరోజు పులావ్ తయారు చేసుకోబోతున్నాము, బాస్మతి దంపుడు బియ్యంతో. ఓకే, సో మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మామూలుగా మీల్ మేకర్ చంక్స్ అని చెప్పాను కదా, చిన్న సోయా చంక్స్ అంటూ ఉంటారు, మనకు బయట దొరుకుతూ ఉంటాయి. సో వాటిని చక్కగా నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు ఇది చూసండి, ఇక్కడ మనం నీళ్లలో చక్కగా సోక్ చేయాలి. ఒక 20 నిమిషాలు సోక్ చేస్తే చాలా ఎక్కువ, అంతకన్నా అవసరం లేదు. యాక్చువల్గా మంచిగా సోక్ చేస్తే ఏంటంటే మనకు గట్టిగా లేకుండా చక్కగా ఉడుకుతాయి. మామూలుగా మనం ఏదైనా కూర తయారు చేసుకునేటప్పుడు కూడా మీల్ మేకర్ చేసే ముందు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత చేస్తేనే చాలా పర్ఫెక్ట్గా, అంటే మనం ఇలా తుంచితే ఇలా నీట్గా తుంచబడుతుంది అనమాట. సో అందుకు చాలా జాగ్రత్తగా నానబెట్టుకోవాలి. ఓకే, సో మరి బాండి కాస్త వేడైంది కాబట్టి ముందుగా నెయ్యితో మొదలు పెట్టేద్దాం. పులావ్ కాబట్టి చక్కగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ వేగాలి కాబట్టి కొంచెం నూనె కూడా యాడ్ చేయబోతున్నాను. పూర్తిగా నెయ్యితో అంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఇందులో క్యారెట్ ఇవన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి కూరగాయలు బాగా చక్కగా సాటే అవ్వాలి కాబట్టి కాస్త నూనెను నెయ్యిని కలిపి వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇది పులావ్ కాబట్టి చక్కగా మసాలా దినుసులు వేసుకుందాం. ఇలా లవంగం, యాలక్కులు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు. దీన్ని చక్కగా ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇక కావాల్సిన స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కాబట్టి టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందామండి. మరీ సన్నగా ఏం కట్ చేసుకోలేదు, కొంచెం పొడుగానే కట్ చేసుకున్నాం. టొమాటో ముక్కలు వేసి వేయించేసుకుంటున్నాము. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాం. అంటే కొంతమందికి ఏంటంటే పులావ్ తెల్లగా ఉండాలనుకుంటారు, వైట్ పులావ్.
కొంతమందికి రంగు చక్కగా ఉండాలి అంటే ఎల్లో కలర్ రావాలనుకుంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళు చక్కగా కాస్త పసుపు వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ ముక్కలు, కూడా వేసుకున్న తర్వాత మనము బంగాళదుంపలు కూడా వేసుకుందాం. నానబెట్టుకున్నటువంటి బంగాళదుంపలు, కూరగాయలు వేగేటప్పుడే ఇందులో మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది ఇంకా మన కారానికి తగ్గట్టుగా అండి. నేను కొంచెం స్పైసీగానే చేసుకోవాలనుకుంటాను కాబట్టి దాదాపు ఒక 2 స్పూన్స్ వేసాను. అల్లం కూడా ఉంది కాబట్టి మనకు కొంచెం ఘాటుగా కారంగా బాగుంటుంది. ఇది మనం ఇలా వేయించేటప్పుడే చక్కగా వేసేసుకుంటే ఏంటంటే ఆ పచ్చివాసన లేకుండా చక్కగా వేగుతుందన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. అంటే ఉప్పు వేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్ కూడా. ఇది ఒకసారి మనం వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనము నానబెట్టుకున్న సోయా కూడా వేసుకుందాం. ఓకే, నానబెట్టుకున్న సోయా ఆల్రెడీ మనకు నానింది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది కొంతమంది ఏంటంటే ఇంత పెద్ద ముక్క కాకుండా ఇలా సగానికి కట్ చేసి ఇలా అయినా వేసుకుంటారు. సో మనం ఏం చేద్దాము, కొన్నిటిని ఇలా బ్రేక్ చేసి వేద్దాము, కొన్ని మాత్రం యాస్టీస్గా అలా వేసేసుకుందాం. అంటే చాలా పెద్దగా ఉన్నాయి కదా, చిన్న సైజు అయితే పర్వాలేదండి. సో కొన్ని అలా వేసుకుందాము, కొన్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు వేసుకుందాం. అంటే ఆ పెరుగు రుచి ఎందుకు అంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో ఒక బిర్యానీయో లేకపోతే పులావ్ తిట్టినప్పుడు 100% వాళ్ళు పెరుగు వేస్తారు. అంటే సాధారణంగా ఇంట్లో మనకు అలవాటు ఉండదు, కానీ పెరుగు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అలా మనం పెరుగు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలండి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం, 1 స్పూన్ కారం కూడా వేసుకుంటే మనకి ఆ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. కారం కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఈ రెసిపీలో, ఈ మీల్ మేకర్ పులావ్లో ఒక చక్కటి ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు బిర్యానీ మసాలా. ఒకవేళ మీ ఇంట్లో బిర్యానీ మసాలా లేకపోతే చక్కగా మన ఇంట్లో పొళ్ళే ఉంటాయి కదా, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ కలిపి వేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీ ఇంట్లో బిర్యానీ మసాలా ఉంటే అది కూడా కాస్త తీసి వేయండి, బాగుంటుంది. దీనికి చక్కగా ఇలా 1 స్పూన్ వేసానండి, 1.5 స్పూన్ అని చెప్పచ్చు, ఎక్కువ కూడా ఏం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఎక్కువ మసాలాస్ అవి వేయము, చాలా సాత్వికంగానే చేసుకుంటాము కాబట్టి బిర్యానీ మసాలా కూడా చాలా తక్కువ వేసాను. అంటే కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అనమాట, అంతే. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి బాస్మతి దంపుడు బియ్యం, ఇదిగోండి ఇలా చక్కగా పొడిగా ఉడికించుకున్నాం అనమాట. ఇలా వేసినప్పుడు కూడా మనకు చక్కగా పొడిగా రావాలి. ఇది కూడా మనకి ఎక్కడైనా కూడా దొరుకుతుంది కాబట్టి చక్కగా వేసేసుకుందాం. ఉడికిచ్చేసానండి. 1 గంట పాటు నానబెట్టుకుంటే ఎప్పుడైనా కూడా బాస్మతి దంపుడు బియ్యం చక్కగా వస్తుంది. ఈవెన్ మామూలు మన బాస్మతి రైస్ కూడా, ఇంజనల్ వైట్ బాస్మతి రైస్ తీసుకున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత వచ్చినటువంటి రుచి వేరు. సో అందుకు ఖచ్చితంగా మనం పప్పులనైనా బియ్యమైనా ఏదైనా సరే నానబెట్టుకోవాలి. అప్పుడు కుకింగ్ టైము తగ్గుతుంది, రుచి కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనము ఉప్పులు వేసేసుకున్నాము, కావాల్సిన మసాలాస్ వేసేసుకున్నాము, అన్నీ వేసేసుకున్నామండి. చాలా ఈజీ చెప్పాను కదా. సో మనకి ఏంటి అంటే మీల్ మేకర్ మాత్రం నానబెట్టుకోవాలి అంతే. దంపుడు బియ్యం ఉడికించుకోవాలి, బాస్మతి దంపుడు బియ్యం. లేదు మీ ఇంట్లో బాస్మతి దంపుడు బియ్యం లేదు అంటే మామూలు బాస్మతి రైస్ అనుకోండి, లేదు అంటే మామూలు రైస్ తీసుకోండి. చక్కగా పొడిగా ఉడికించుకుంటే బాగుంటుంది అంతే. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా వదిలేసామంటే మనం వేసిన స్పైసెస్ అవన్నీ కూడా చాలా బాగా పడతాయి, చాలా రుచికరంగా తయారవుతుంది మన పులావ్. మీ అందరి కోసం ఈ చిట్కా.
సాధారణంగా మనం వంట చేసుకునేటువంటి నూనెను ఒక పాత్రలో పెడుతూ ఉంటాం. అది బాటిల్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ కావచ్చు, స్టీల్ గిన్నె కావచ్చు. అది కొన్ని రోజుల తర్వాత కొంచెం వాసన వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే అందులో ఒక 4, 5 లవంగాలు వేసి చూడండి. నూనె వాసన రాకుండా ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. మనం చక్కగా అన్ని కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము మన మీల్ మేకర్ పులావ్లో. చివరిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. కావాలంటే కాస్త కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ప్లేట్లోకి తీసుకునే ముందు మనము ప్లేట్లోకి తీసుకున్నాక సర్వింగ్ బౌలో ప్లేటు దేంట్లోకి తీసుకుంటే దాంట్లోకి అక్కడైనా మనం నిమ్మరసం వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చక్కగా ఈ బాండీలోనే వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అసలైన రుచి యాడ్ అవుతుంది. ఇలా ఈ ప్లేట్లోకి డైరెక్ట్గా మనం వేసేసుకుందాం. అలా పైన నుంచి కొత్తిమీర వేసేసుకోవచ్చు. బాగుంది కదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీల్ మేకర్ పులావ్. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా, టమాటా ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి, నూనె వేసి వేడైన తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పసుపు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కాస్త ఉప్పు వేసి వేగాక అందులో నానబెట్టుకున్న మీల్ మేకర్, కొంచెం పెరుగు, కారం, బిర్యానీ మసాలా పొడి, ఉడికించుకున్న బాస్మతి దంపుడు బియ్యం వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ పులావ్ రెడీ. చూసారు కదా, మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సో మీల్ మేకర్తో పాటు కాస్త రైస్ కూడా తీసుకుంటాం. చాలా బాగుందండి. మీల్ మేకర్ కూడా పర్ఫెక్ట్గా అంటే నానింది, ఉడికింది కూడా. స్పైసెస్ అన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. చాలా బాగున్నట్టే లెక్కండి. ఇది కూడా 100/100 మార్క్స్ అని చెప్పొచ్చు. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు నేతి బీరకాయ పచ్చడి. మామూలు బీరకాయ పచ్చడి వేరు, బీరకాయ పొట్టుతో చేసే పచ్చడి వేరు, నేతి బీరకాయ పచ్చడి వేరు. సో నేతి బీరకాయలు దొరుకుతాయి బయట. మామూలు బీరకాయలకి దానికి వ్యత్యాసం ఉంటుంది, అది తెలుసుకోండి. నేతి బీరకాయతో ఈరోజు మనం పచ్చడి తయారు చేసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 6, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 6, నేతి బీరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇదిగోండి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నేతి బీరకాయలు చెప్పాను కదా, సో మనకు బయట దొరుకుతుంది. అలాగే మిగతావన్నీ కూడా కామన్గా అన్ని మన ఇంట్లో ఉండేవండి. చాలా బాగుంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందో, కమ్మగా ఉంటుంది. కారం ఎక్కువ వేసి కూడా కారంగా ఉంటుంది. అయితే నేతి బీరకాయలో ముఖ్యంగా ఎక్కువగా ఉండేటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే ఫైబర్, పీచు పదార్థం. పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలే మనం తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు చాలా మంది. అంటే మీరు హెల్త్ ప్రొఫెషనల్స్ అడిగినా, లేకపోతే పెద్దవాళ్ళని అడిగినా కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గుతాం, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మన హార్ట్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది,
పెద్దవాళ్ళలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా టైప్ 1 టైప్ 2 ఏదైనా సరే ఆ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇన్సులిన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బరువు పెరగకుండా ఉండడానికి ఎవరైనా ప్రయత్నిస్తూ మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫైబర్ రిచ్ ఫుడ్డే మీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు మన వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది, ఎక్కువ క్యాలరీస్ మన ఒంటికి పట్టవు అందుకనమాట. సో అలా ఏంటి అంటే ఎవరైనా మన గర్భిణీ స్త్రీలైనా బాలింతలైనా ఎవరైనా సరే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్న దాంట్లో జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు మంచి ఎనర్జీ, ఐరన్ లెవెల్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అలా మన నేతి బీరకాయలో ఏంటి అంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అన్ని రకాలుగా చూసుకున్నా కూడా. మరి అంత చక్కటి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి నేతి బీరకాయతో ఈరోజు మనం పచ్చడి తయారు చేద్దాము. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే 100% ఈరోజు చూసి నేర్చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకి ఏంటి అంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, మన శరీరం స్ట్రాంగ్గా ఉంటుంది, త్వరగా అలసిపోము. అది కూడా ఉదయాన్నే ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి. అంటే ఒక అల్పాహారంలోనే మనం ఫైబర్ని, ప్రోటీన్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే రోజంతా కూడా మనకి ఎప్పుడు ఆకలి అవుతూ ఉండడము ఇటువంటి సూచనలు ఉండవు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాం. టైం టు టైం ఆకలి వేస్తుంది, ఊరికి ఆకలి అవ్వకుండా. అది ఇప్పుడు మనము నూనె లేకుండా కొన్నిటిని వేయించేసుకుందాం. ముందుగా పల్లీలు వేస్తున్నానండి. ఇవన్నీ కూడా మనము నూనె లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకుంటాం. అంటే అంతే కదండి, ఏ పచ్చడి తయారు చేసుకున్నా కొన్ని పప్పులు అయితే మనం 100% వేయించుకుంటాం. ఇప్పుడు కూడా అదే పప్పులే వేసుకుంటున్నాం. పల్లీలు వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత కొన్ని ధనియాలు ఇంకొంచెం వేసుకుంటాం. ఆ తర్వాత ఇందులో కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త గుండు మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు. వీటన్నిటిని కూడా ఒకసారి నూనె లేకుండా వేయించేసుకుందాం. ఇలా వేయించుకున్న పప్పులన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించేసుకున్నాం కదా, ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇది కాస్త చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే బాండీలో కాస్త నూనె వేసుకుందాం. అంటే లైట్గా మనం నేతి బీరకాయల్ని అలాగే పచ్చిమిరపకాయలు మగ్గించుకుంటున్నాం అన్నమాట. ఇందులో మొదటిగా పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేయాలి దీంట్లో, ఓకేనా? పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా మనం ఇందులోనే వేసేసుకుందాం. ఆ తర్వాత నేతి బీరకాయలు, ఇవి కూడా మనం సన్నగా కట్ చేసుకున్నాము. సో దీన్ని కూడా మనం చక్కగా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ అంత చింతపండు, నాకు తెలిసి ఇది మొత్తం సరిపోతుంది, కొంచెం తీసేద్దాము. ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా మనము కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా బాగా అవుతుంది. అంటే ముక్కలకి ఉప్పు అంతా కూడా బాగా పడుతుంది. ఇది కొంచెం మనకు మెత్తబడాలి లైట్గా, మరి ఎక్కువగా కాకుండా. ఒక 50% వరకు మనకు ఉడికిందనుకోండి, అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట పచ్చడి చేసుకోవడానికి. ఆ పచ్చిదనం ఉండదు, రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. నేతి బీరకాయ పచ్చడి యాక్చువల్లీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. ఎందుకంటే ఒక చిరు కమ్మదనం ఉంటుంది, ఇలా వేడివేడి నెయ్యి వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది అనమాట. చూసారా, ఆల్మోస్ట్ ఒక 20-30% ఉడికింది. ఇక్కడ మనకు రంగు కూడా లైట్గా మారుతుంది చూడండి. ఇంకొక 20% ఉడికింది అనుకోండి, సరిపోతుంది. ఇలా చక్కగా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ నేతి బీరకాయ
పచ్చిమిరపకాయ, టొమాటో మిశ్రమాన్ని వేసేద్దాం. అయితే ఇది అలాగే మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి పప్పులు, దీన్ని మనము ముందు పొడి చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటిని కలపాలి. అంటే మీ అందరికీ తెలిసిందే, మామూలుగా మిక్సీ పట్టుకునేటప్పుడు రుబ్బుకునేటప్పుడు ముందుగా మనం పప్పులు రుబ్బేసుకుంటాం. పప్పులన్నీ బాగా నలిగిన తర్వాత అప్పుడు మనము ఇటువంటి పదార్థాలన్నీ వేస్తూ ఉంటాం. అంతే అండి, నేను చెప్పింది కూడా అదే. సో చక్కగా పొడిగా తయారు చేసుకుందాము. ఆ తర్వాత ఇది కచ్చా పచ్చగా రుబ్బుకొని రెండింటిని కలిపేసుకుందాం. ఈ పని చేసుకుని వస్తాను. ఈలోపు మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసాను. కచ్చా పచ్చగా, ఇది ఏది కూడా మనము ఫుల్గా పేస్ట్ లాగా చేసుకోకూడదు, కచ్చా పచ్చగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇక చివరిగా ఇక పోపులో భాగంగా ఇటువైపు చిన్న పోపు బాండీ ఉంది కాబట్టి దీన్ని వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేస్తున్నాను. నూనె కాస్త వేడైన తర్వాత ఇంకా నార్మల్గా మనం వేసుకునేటువంటి పోపు దాంతో మొదలు పెట్టేయచ్చు. అన్ని మిక్స్ ఉందండి ఇందులో, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ కూడా ఉన్నాయి. పోపు కొంతమందికి ఎక్కువగా ఉంటే ఇష్టము, కొంతమందికి తక్కువగా ఉంటే ఇష్టము. ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత కరివేపాకు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ నేతి బీరకాయ పచ్చడిని కూడా ఈ పోపులో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వదిలేద్దాం. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇది ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే చక్కటి కమ్మటి నేతి బీరకాయ పచ్చడి తయారైపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. టొమాటోస్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, స్కిన్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది, అండ్ కంటి కండరాలు కూడా చాలా బలంగా తయారవుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టొమాటోలు ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేసేయండి. మనం పోపులోకి నేతి బీరకాయ పచ్చడి వేసేసాము. స్టవ్ ఆఫ్ చేసేసానండి, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్ కూడా ఎంత బాగుందో చూసారా, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో హెల్దీగా ఉంది. అలాంటి మరో హెల్దీ పచ్చడిని మనము సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కమ్మటి నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 6, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 6, నేతి బీరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, నేతి బీరకాయ ముక్కలు, చింతపండు, కాస్త ఉప్పు వేసి మెత్తగా మగ్గించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీల మిశ్రమాన్ని పొడి కొట్టుకోవాలి. ఆ తర్వాత మగ్గించుకున్న బీరకాయ మిశ్రమాన్ని వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపు బాండీ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కాస్త ఇంగువ, కరివేపాకు వేసి వేగాక కచ్చా పచ్చాగా రుబ్బుకున్న నేతి బీరకాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నేతి బీరకాయ పచ్చడి రెడీ. చూసారు కదా, నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
వావ్, చాలా చాలా టేస్టీగా ఉంది. కచ్చా పచ్చగా రుబ్బుకున్నాం కాబట్టి బాగుంది. తప్పకుండా మీరు ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.